హాయ్ అండి. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పులావ్ అండి. ప్రాసెస్ చూసేద్దాం రండి మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. తర్వాత టమోటాలు, మేమిక్కడ బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, బఠానీలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలండి. ఈ వెజిటేబుల్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకున్నామండి. వీటిని బాగా మిక్స్ చేయాలండి పచ్చివాసన పోయే వరకు. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత రైస్ నానబెట్టుకొని వేసుకోవాలండి. శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలండి రైస్ని. అప్పుడు ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. తర్వాత రైస్కి సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేయాలండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. మీరైతే ఈ వెజిటేబుల్ పులావ్ని ఏ కాంబినేషన్లో తింటారో కామెంట్ చేయండి. మేమైతే ఆలు కుర్మాతో తిన్నామండి. అలాగే కట్ట కూడా చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మన వెజిటేబుల్ పులావ్ రెడీ అండి. దీన్ని కట్టతో కలుపుకొని తింటే చాలా బాగుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే.